హాయ్ ఫ్రెండ్స్, ఈ రెడ్డి రాజుల మ్యూజియంలో మొత్తం వచ్చేసరికి 3 ఫ్లోర్స్ ఉన్నాయి గురు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఏమో పల్నాటి నాగమ్మ విభాగం అని ఉంచారు. ఇప్పుడు మనం అదే చూస్తుంది. ఈ పల్నాటి నాగమ్మ విభాగంలో ఏం చేశారంటే ఆ రోజుల్లో ఉన్న విగ్రహాలు ఏదైతే 14వ శతాబ్దం కానీ 10వ శతాబ్దంలో కానీ 12వ శతాబ్దంలో కానీ అప్పుడు వాళ్ళ ఉన్న విగ్రహాలని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్తగా భద్రపరిచారు. చూడొచ్చు మీరు ఒకసారి. ఇదంతా ఏదైతే 14వ శతాబ్దం లాంటిది. అదేవిధంగా గణేష్ వినాయకుడిది కానీ, అదేవిధంగా శివుడివి కానీ, ఇవన్నీ మొత్తం వచ్చేసరికి 14వ శతాబ్దం లాంటివి. కానీ ఆ రోజు అయినా కానీ ఇప్పటికీ మ్యూజియంలో ఉండటం వల్ల మనం చూడగలుగుతున్నాం. అదే మనం కనుక వదిలేసినట్టయితే ఇప్పుడు అసలు ఇవి ఉండేదనే విషయం కూడా మనకు తెలిసేది కాదు. సో అందుకని ఖచ్చితంగా మీరు ఈ మ్యూజియంని ఖచ్చితంగా విజిట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, ఇట్లా ఈ విధంగా మొత్తం ఇక్కడంతా ఈ సెక్షన్లో మొత్తం అవే ఉంచారు. అదేవిధంగా అక్కడ రాజుల చరిత్ర కానీ, అమ్మవారు కానీ, చరిత్ర కానీ, అదేవిధంగా రెడ్డి రాజులు ఎవరైతే పరిపాలించారో ఆ రెడ్డి రాజులు వాళ్ళకి సంబంధించిన వంశాలు, వాళ్ళ వంశవృక్షాలు అంటే ఏం లేదు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది మొత్తం అనేది క్లియర్గా డీటెయిలింగ్గా ఇక్కడ మీకు ఉండిద్ది. ఇక్కడికి వస్తే మీరు కనుక చూసి చదువుకోవడానికి చాలా బాగుండిద్ది. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఇది ఆ రోజుల్లో వాళ్ళు వాడిన పనిముట్లు ఇవన్నీ. అప్పట్లో కత్తులు గొడ్డలు ఇవన్నీ లేవు కాబట్టి ఈ పనిముట్లు వాడే వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. చూస్తానికి బాగుంటాయి. అప్పటి రోజుల్లో ఇవన్నీ చూడండి, చాలా పొదునుగా ఉన్నాయి ఇవన్నీ. అప్పటి రోజుల్లో వాళ్ళు వాడినవి ఇవన్నీ చూడండి. ఇవి కూడా ఇవన్నీ మొత్తం అప్పటి రోజుల్లో వాళ్ళు వాడినవే. అదేవిధంగా మీరు ఇంకా ఈ తిరగలాగా ఉంది. ఇవన్నీ ఇక్కడ మ్యూజియంలో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఖచ్చితంగా